అక్కినేని అఖిల్ లేనేని సినిమాతో అభిమానుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్గా శ్రీలీల నటిస్తుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లిమ్స్కు అభిమానుల్లో మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా కథ విషయం తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. లెనిన్ సినిమా కథ రాయలసీమ బ్యాక్డ్రాప్లో చిత్తూరు పరిసరాల్లో ఈ సినిమా కథ సాగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. లెనిన్ మూవీలో అఖిల్ పాత్ర ఎవరు ఊహించని విధంగా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో అఖిల్ శ్రీలీల జంట చాలా అద్భుతంగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయన అక్కినేని అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకోవాలని అక్కినేని అఖిల్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఒక మాస్ గ్లిమ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సీమయాసలో అఖిల్ ఆదరగొట్టాడు అనే పాజిటివ్ ఇంప్రెషన్ గ్లిమ్స్తోనే పడింది. ఇక టీజర్ ట్రైలర్తో అఖిల్ అసలైన సినిమా చూపిస్తాడు అనే నమ్మకంతో ఉన్నారు. సీమ స్టోరీ కావడంతో కంటెంట్ అంతే మాస్గా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఇందులో గాఢమైన రొమాన్స్ కూడా ఉందని వెలుగులోకి వస్తుంది. అఖిల్ శ్రీలీల మధ్య రొమాంటిక్ సన్నివేశాలకి ఏమాత్రం కొదవలేదట. ఈ రొమాన్స్ సీమ స్టైల్లో ఉంటుందంటున్నారు. ఇంతవరకు సీమ స్టైల్ రొమాన్స్ ఏ సినిమాలోనూ హైలైట్ కాలేదు. సీమ అనేసరికి యాక్షన్ తప్ప ప్రేక్షకుడికి మరో ఆలోచనే రాదు. కానీ మధ్యలో దాన్ని డీవేట్ చేస్తూ అఖిల్ శ్రీలీల మధ్య రొమాన్స్ కూడా బాగా పండుతుందంటున్నారు. అఖిల్ శ్రీలీల మధ్య లిప్లాక్ సన్నివేశాలు ఉంటాయంట. వాటిని అంతే న్యాచురల్గానే షూట్ చేస్తున్నారంట. అలాగే శ్రీలీలను తెరపై వీలైనంత హాట్గా బ్యూటిఫుల్గా ఆవిష్కరిస్తున్నట్టు సమాచారం. అఖిల్ తన నెక్స్ట్ సినిమా రీసెంట్గా అనౌన్స్ చేశారు. అఖిల్ 6వ సినిమాగా లెనిన్ అంటూ రాబోతున్నాడు. ఈ సినిమాను మురళీకిషోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నారు. అఖిల్ లెనిన్ విషయంలో సినిమా ఎప్పుడో ఓకే అయినా ఫస్ట్ లుక్ టీజర్ దాకా చాలా సీక్రెట్గా ఉంచారు. లెనిన్తో అఖిల్ సరికొత్త మాస్ అవతార్లో రాబోతున్నాడు. తప్పకుండా సినిమా సంథింగ్ స్పెషల్గా ఉంటుందనిపించేలా టీజర్ ఉంది. ముఖ్యంగా అఖిల్ లుక్ టీజర్ కాన్సెప్ట్ అక్కినేని ఫ్యాన్స్కే కాదు కామన్ ఆడియన్స్కి కూడా ఎక్కేశాయి.